మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 7వ రాశి తులారాశి. తులా వృషభజ భృగు ఈ రాశి 6 రాశుల దాకా కూడా ఈ రాశి బాగుంది. ఇప్పుడు తులారాశి కొంతవరకు బాగుంది. అంటే బుధుడు శుక్రుడు బుధుడు కేతువు శని 5 గ్రహాలు బాగున్నాయి. 9 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. ఈ ఒక్క రాశి కొంతవరకు బాగున్నట్లుగా కనపడుతుంది. ఈ లెక్కలో మనం ఏం చెప్పాలంటే ఈ రాశికి వ్యవసాయదారులకు బాగుంది, మరి భూములు వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంది, ఇళ్ళు కట్టేవాళ్ళకి బాగుంది, మరి రకరకాలైన వ్యాపారాలు, ఏ వ్యాపారమైనా విదేశీ వాణిజ్యం కావచ్చు, మరి స్టాక్ మార్కెట్ కావచ్చు, ఏ వ్యాపారమైనా కూడా పూర్తిగా బాగుంది. తర్వాత ఈ నెల నుంచి వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది. వ్యవసాయదారులు చాలా జాగ్రత్తగా పంట పండించుకోవచ్చు. అయితే వీళ్ళకి చెప్పే సూచన ఒక్కటే, ఎప్పుడైనా సరే పంట చేతికి వచ్చింది అన్న తర్వాత కూలి వాళ్ళు దొరకలేదను, వాళ్ళ ఓపిక లేదను అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే వర్షం కురిసి పంట మొత్తం పోయే లక్షణాలు ఉన్నాయి. నీవు బాగుండాలి అంటే ఈ రాశివాళ్ళు ఎప్పుడు కూడా గోవుని పూజించాలి. గోవుని పూజిస్తే మీ భూమి పంట పండుతుంది. తర్వాత ఈశ్వరార్చన చేయాలి. ఈశ్వరుని పూజించండి. ఈ రాశివాళ్ళకి బాగుంటుంది. మరి ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి కావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జీవితంలో మానవుడికి 3 రకాలు ఉన్నాయి. ముందు విద్య, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, ఇవి తర్వాత సంతానం. ఈ 4 అవసరమైనవే. విద్య వచ్చిన దాకా ఒక బాధ, విద్య వచ్చి ఉద్యోగం రాక, చాలామంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా ఉన్నారు. అయితే విద్య దేనికి అనేది ముందు ఆలోచించుకోవాలి. విద్య విజ్ఞానానికి విద్య. విజ్ఞానం కలిగి ఉంటే అందరితో కలిసి మాట్లాడగలం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళతో సమానమైన చదువుకున్న వాళ్ళతోటే వాళ్ళు కలుస్తున్నారు. ఐశ్వర్యవంతులుంటే వాళ్ళతో సమానమైన వాళ్ళని వాళ్ళ ఇళ్లలో కార్యాలకు పిలుస్తున్నారు. కానీ తనకంటే తక్కువ వాళ్ళని చూచే ఉద్దేశం లేనే లేదు. వాళ్ళ తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు లాంటి వాళ్ళే చెబుతూ ఉన్నారు, హుండీలో డబ్బులు వేయబాకండి, పాడుబడ్డ దేవాలయాలను పోషించడానికి ప్రయత్నం చేయండి. ఈ డబ్బు మొత్తం ప్రభుత్వానికి తప్పితే ఎవరికి వచ్చేది ఏమీ లేదు. దేవుడి కైంకర్యాలు మొత్తం ప్రజలే పోషిస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా కష్టాలు వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడితే మంచిది ధనం. ఈ ధనం అట్లా ఉపయోగపడాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, దైవభక్తి గలవాళ్ళు, జ్ఞానం కలవాళ్ళు, మరి ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టండి. కడుపు నిండా ఉన్నవాడికి అన్నం పెట్టడం కాదు. శుభకార్యం జరిగితే గొప్ప వాళ్ళని చూసి పిలుస్తారు.
వాళ్ళు ఎంత తెలుస్తారో చూస్తారు. ఇప్పుడు ఒక్క వివాహానికి ఎంతో విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమిటా అంటే, ఇదివరకు వివాహం జరిగితే 50 రకాలు, 60 రకాలు, 100 రకాలు భోజనాలు బఫే. ఇప్పుడు కొత్తగా వచ్చింది మేకప్లు చేసుకోవటం, పాట కచేరీలు, ఇవి అయిపోయినాయి. పెళ్లికి ముందే డ్యాన్స్ మాస్టర్లు వస్తున్నారు, ఇంట్లో అందరికీ డ్యాన్స్ నేర్పుతున్నారు. పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేయటం. పెళ్ళా డ్యాన్సా చేసేది? పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కొడుకు చేయాలి, తల్లిదండ్రులు చేయాలి. అబ్బో, ముసలాయన బాగా చేశారు డ్యాన్స్ అంటున్నారు. మనకు కావాల్సింది ఏమిటి? మన హిందూ ధర్మం ఏమిటి? మన సాంప్రదాయం ఏమిటి? అది పోతుంది. మనం అందరం సుఖంగా బతకాలి అంటే, మనకంటే లేని వాడిని చూసి మనం బాగున్నాం అని లేని వాడికి ఉన్నవాడు సహాయం చేయటం మొదలు పెడితే లేనివాడంటూ ఉండడు. కానీ మనకంటే గొప్పవాడిని చూసి వాడిలాగా మనం ఎట్లా అవుతాం అనుకుంటే ఎవరినైనా మద్దతు చేయాలి, కొంపలు దోచాలి, దుర్మార్గం చేయాలి. దుర్మార్గం చేస్తే వంశం పతనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఈ తులారాశికి వ్యాపారం బాగుంది, వివాహం కావటానికి బాగుంది, మంచి సంతానం కలగటానికి బాగుంది, మరి వ్యవసాయం బాగుంది. ఇవన్నీ ఆల్రౌండ్, శనీశ్వరుడు ఆల్రౌండర్. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ఇవన్నీ నీకు రావాలంటే నీవు మంచి పని, సాంప్రదాయమైన పని చేయాలి. ఏమవుతుంది? భార్య గర్భవతి అయితే డెలివరీ అయ్యే లోపల వీడు ఆగలేదు, ఇంకో ఏమైనా చూసుకుంటున్నాడు. ఈ పని చేయొచ్చా? మరి ఇంకా పరిస్థితి ఏమిటంటే, ఇద్దరం చదువుకున్నాం, ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం, నేను పని చేస్తాను, నువ్వు పని చెయ్యి. నేను ఇల్లు చిమ్ముతా, నువ్వు గిన్నెలు గడుగు. ఇట్లా తయారవుతుంది వ్యవహారం. అన్నీ చేయొచ్చు, కానీ ఒకటి మాత్రం చేయడానికి చాలా కష్టం. అన్నీ పంచుకున్నావు, పిల్లల కంటే ఇద్దరు చెరవలని అన్నారు, అది జరిగే పని కాదుగా. ఎవరు ఏది చేయాలో అది చేయాలి. నా పని నువ్వు చేయలేవు, నీ పని నేను చేయలేను. కాబట్టి ఈ తప్పులు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు కలుగుతున్నాయి? నిన్ననే ఒక చోట చూసా, పిల్లలు తల్లి గర్భసంచి పనికిరాలే, అన్ని వివరాలు ఉన్నాయి, సంతానం కలగటానికి అవకాశం ఉంది. సరే, వేరే గర్భసంచి అప్పు తెచ్చుకున్నారు, వీళ్ళ ఇంద్రియాలు వాళ్ళకి సంప్రాప్తం చేశారు, ఓ 10 లక్షల కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు. పిల్లవాడు పుట్టాడు, అయ్యో తల్లిపాలు లేకపోతే ఎట్లా అనుకున్నారు. తల్లిపాల కోసమని పిల్లవాడితో పాటు తల్లిని కూడా దగ్గర పెట్టుకున్నారు. ఇది పిల్లాడిని ఏమనంటుంది? నీ పిల్లాడు ఎట్లా అయినాడు? నీ యొక్క ఇంద్రియంతో పుట్టాడా? ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం అంటే ధర్మో రక్షతి రక్షత, ధర్మంతో ప్రవర్తించాలి. ముందు మొట్టమొదటి ధర్మం, భార్యాభర్తలు సవ్యమైన మార్గంలో ప్రవర్తించి దైవాన్ని పూజించి, తల్లి తండ్రి గురువు దైవం వాళ్ళని పూజించండి, వీరందరూ బాగుంటారు. ఈ రాశికి బుధుడు బాగున్నాడు, వ్యవసాయం బాగుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కట్టుకుంటానికి, ఇంటికి సంబంధించిన వాటన్నిటికీ బాగుంది. శని బాగున్నాడు, వ్యాపారాల్లో ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు బాగా సాగుతాయి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.